विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। ఆంధ్ర రాష్ట్రంలోని దర్బార్ నగరంలో ఉన్న శ్రీ దర్బార్ ఆలీషా వలీ బాబా, శ్రీ జలీల్ మస్తాన్ వలీ బాబా దర్గాకు ఎదురుగా ఒక వేప చెట్టు ఉంటుంది. శ్రీ సమర్థ సద్గురు దర్గా స్వామి వారు ఆ ప్రదేశానికి వచ్చిన కొత్తలో దర్గాలోని స్వాముల ఆజ్ఞ ప్రకారం నాటిన మొక్క అది. ఆ వృక్షాన్ని సాక్షాత్తు హజరత్ ఖాదర్ వలీ బాబాగా భావించి కులమతాలకు అతీతంగా భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించడం అక్కడ నిత్యకృత్యం. హజరత్ ఖాదర్ వలీ బాబా గారి దర్గా తమిళనాడులోని నాగోర్ పట్టణంలో ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఖాదిర్ నెలలో ఖాదర్ వలీ బాబా గారి ఉరుసు మహోత్సవం జరుగుతుంది. ఆ మహోత్సవం ముగిసిన తర్వాత ఖాదిర్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు దర్బార్ నగరంలోని దర్గా ఎదురుగా ఉన్న వేప వృక్షం వద్ద జెండా ఎత్తుతారు. ఆ సమయంలో ఫతీహా పఠించి స్వామికి గంధం సమర్పిస్తారు. తర్వాత భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంచుతారు. జెండా ఎత్తే సంప్రదాయాన్ని దర్గాలోని స్వాముల ఆజ్ఞ ప్రకారం శ్రీ దర్గా స్వామి వారు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఆ వృక్షాన్ని సాక్షాత్తు ఖాదర్ వలీ బాబాగా భావించి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఖాదర్ వలీ బాబా ఉత్తరప్రదేశ్లోని మానిక్పూర్లో సయ్యద్ హసన్ కుథోస్ బాబా కాదిరి మరియు బీబీ ఫాతిమాలకు 1504 సంవత్సరంలో జన్మించారు. ఆ ప్రదేశం శ్రీరాముడు జన్మించిన అయోధ్య నగరమునకు దగ్గరలో ఉంటుంది. ఖాదర్ వలీ స్వామి జన్మించే ముందు ఒక దైవదూత ఆయన తల్లి బీబీ ఫాతిమాకు కలలో కనిపించి ఆమెకు జన్మించే బిడ్డ ప్రజల రక్షకునిగా ఉంటాడని ఆశీర్వదించారు. ఖాదర్ వలీ బాబా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నో అద్భుతాలు మహిమలు చూపించారు. స్వామి శైశవ దశలో ఉండగా కుష్టు వ్యాధితో బాధపడుతున్న ఇందుమతి అనే ఒక స్త్రీ వచ్చి, ఈ పిల్లవాడు మహిమాన్వితుడైతే నా వ్యాధి నయమవుగాక అని ప్రార్థించింది. ఆశ్చర్యంగా క్షణకాలంలో ఆమె వ్యాధి నయమయ్యింది. ఖాదర్ వలీ స్వామి 8 సంవత్సరాల వయసులో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే గొప్ప జ్ఞానం, తీవ్రమైన భక్తి మరియు దైవిక సంభాషణలు సంకేతాలుగా చూపించారు. ఆ వయసుకే పూర్తి ఖురాన్ను కంఠస్థం చేసి చదివేవారు. ఖాదర్ వలీ బాబా ప్రఖ్యాత సూఫీ సన్యాసి దస్తగిరి స్వామి యొక్క 13వ తరం వారసుడు. ఖాదర్ వలీ స్వామి అల్లా పరమాత్మను ఒక పారవస్య స్థితిలో ఈ రకంగా ప్రార్థించారు: ప్రభు, నన్ను సరైన మార్గంలో నడుపు, కరుణించి నీ అనుగ్రహం, కరుణ, ప్రేమకు పాత్రుడైన సరైన గురువు వద్దకు నన్ను చేర్చు. నేను నీ దయ, కృపకు పాత్రుడవ్వాలనేది నా తీవ్రమైన కోరిక. ఈ ప్రార్థనాపూర్వకమైన పారవస్య స్థితిలో ఆయన చాలా రోజులు నిరీక్షించారు. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఒక అశరీరవాణి, ఓ షాహుల్ హమీద్, నీ ప్రార్థనను మేము అంగీకరించాము అని వినిపించి స్వామికి మనసులో గురువు యొక్క రూపం కనపడింది. అశరీరవాణి, అల్లా పరమాత్మ నిన్ను షాహుల్ హమీద్ అనే గౌరవవాచకంతో ఆశీర్వదించారు. గ్వాలియర్ నగరంలో షేక్ మహమ్మద్ గౌసే ఉన్నారు. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనను కలిసి ఆశీస్సులు తీసుకో అని పలికింది. ఖాదర్ వలీ గారు పరుగు పరుగున గౌసే గారి వద్దకు వెళ్ళగా అదే సమయానికి గౌసే గారు కూడా శిష్యులు వస్తున్న విషయం అంతర్ముఖంగా తెలుసుకొని మిగిలిన శిష్యులకు ఈ వార్త తెలియజేసి అల్లా పరమాత్మ అతన్ని శిష్యునిగా స్వీకరించి విద్య నేర్పమని చెప్పారు. మనమందరము వెళ్ళి అతనికి స్వాగతం పలుకుదాం అని చెప్పారు. వారు కలిసినప్పుడు ఖాదర్ వలీ స్వామి గౌసే గారి పాదాలకు ముద్దు పెట్టారు. గౌసే గారు ఖాదర్ వలీ స్వామిని, ఇక్కడకు రావడానికి నీ ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అడిగారు. ఖాదర్ వలీ స్వామి, నేను నా ఆత్మకు తండ్రి మరియు ఒక సమర్థుడైన గురువు కొరకు అన్వేషిస్తూ వచ్చాను. ఆయన యొక్క ఆశయాలతో, విచారాలతో, వ్యక్తిత్వంతో స్ఫూర్తి పొందాలనేది నా తపన. ప్రఫుల్లము, ఆనందమయము, సౌభాగ్యవంతమైన ఆయన యొక్క ఉపదేశాలను, పాఠాలను వినాలనేది నా తపన అని బదులిచ్చారు. గౌసే గారు ఇది విని చాలా సంతోషించారు. ఖాదర్ వలీ స్వామి మాణిక్పూర్లో కొంతకాలం నివసించి శిష్యులకు, ప్రజలకు బోధించారు.
అప్పటికాయన వయసు 28 సంవత్సరాలు. తల్లిదండ్రులు ఆయనకు పెండ్లి చేయదలిచి తగిన అమ్మాయిని వెతికి వివాహ ఏర్పాట్లు చేశారు. స్వామి ధ్యానపూర్వకంగా ఉండటం వల్ల ఇవి గమనించలేదు. వారు కూడా చెప్పలేదు. వివాహం ముందు రోజు స్వామికి చెప్పగా తనకు ఆ కోరిక లేదని పెండ్లి మండపమును తీక్షణంగా చూశారు. ఆ మండపం పూర్తిగా అగ్నికి దగ్ధమైంది. తాను వివాహం చేసుకోవటమే అల్లా పరమాత్మ నిర్ణయమైతే ఇలా జరిగి ఉండేది కాదని చెప్పి స్వామి ఆ ప్రయత్నాన్ని విరమింపచేశారు. ఆ తర్వాత స్వామి ఎన్నో ప్రదేశాల్లో సంచరిస్తూ అనేక అద్భుతాలు చేస్తూ తమ శిష్యులతో విస్తృతంగా పర్యటించారు. ఆయన మరణించిన వారిని బ్రతికించటం, మూగవారికి మాట ప్రసాదించటం, అవిటి వారికి చేతులు కాళ్ళు ప్రసాదించటం, సంతానం లేని వారికి బిడ్డలను ప్రసాదించటం, ప్రజల నయం కాని వ్యాధులను నయం చేయటం వంటివి చేశారు. చివరిగా స్వామి తంజావూరును సందర్శించారు. ఆ సమయంలో నాయక రాజవంశం వారు తంజావూరును పరిపాలిస్తున్నారు. స్వామి 1533లో నాగోర్లో ఒక గురువారం నాడు ప్రవేశించారు. అక్కడ ఖాదర్వలి స్వామి ఒక సాధారణ మరియు పవిత్రమైన జీవితాన్ని గడిపారు. చాలా అద్భుతాలు చేస్తూ ప్రజలను కాపాడారు. అందువల్ల అక్కడి ప్రజలు ఆయనను ప్రేమతో నాగోర్ అండవర్ అని పిలుచుకునేవారు. అంటే నాగోర్ యొక్క దేవుడు అని అర్థం. ఈ కాలంలోనే ఆయనకు ప్రజాదరణ తంజావూరు ప్రాంతం వెలుపల కూడా పెరిగింది. స్వామిని మీరా సాహెబ్ అని, గంజ్ సవాయ్ అని కూడా సంబోధించేవారు. ఖాదర్వలి స్వామి అప్పటి తంజావూర్ హిందూ పాలకుడు రాజు అచ్యుతప్ప నాయక్ను ఆరోగ్యవంతుణ్ణి చేశారు. ఆయన మీద గిట్టని వాళ్ళు క్షుద్ర విద్యలు ప్రయోగం చేస్తే దాని నుండి రాజును రక్షించారు. స్వామి రాజభవనంలో ఒక ప్రక్క సూదులు గుచ్చబడ్డ ఒక పావురము చూసి అదే రాజు అనారోగ్యానికి కారణమని ఆ పావురము నుండి ఆ సూదులను తొలగించారు. దాని ఫలితంగా రాజు యొక్క ఆరోగ్యం మెరుగుపడింది. ఈ సంఘటన జ్ఞాపకార్థం దర్గా ప్రాంగణంలో పావురాలను స్వేచ్ఛగా వదిలే అలవాటు ఏర్పడి అది ఈ కాలంలో కూడా కొనసాగింపబడుతోంది. ఈ అద్భుతాన్ని చూసి రాజు అచ్యుతప్ప నాయక్ భార్య స్వామి పాదాలకు నమస్కరించి సంతానం కొరకు ప్రార్థించింది. స్వామి పరమాత్మను ప్రార్థించి వారికి సంతానాన్నిచ్చారు. ఈ సంఘటనకు కృతజ్ఞతగా అచ్యుతప్ప నాయక్ షాహుల్ యొక్క పరివారానికి 30 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు. ఈ సంఘటన తర్వాత స్వామి శేష జీవితం ఆ ప్రదేశంలో నివసించారు. నాయక్ విరాళంగా ఇచ్చిన భూమిలో భాగంగా దర్గా నిర్మించబడింది. స్వామి దర్గా 500 సంవత్సరాల పురాతనమైనది. ఇది తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నం జిల్లాలోని నాగపట్నానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖాదర్వలి స్వామి 18 సంవత్సరములు తమ తల్లిదండ్రుల వద్ద, 10 సంవత్సరములు గురువు వద్ద, 12 సంవత్సరములు దేశ సంచారం చేస్తూ 28 సంవత్సరములు నాగోర్లో గడిపారు. ఖాదర్వలి స్వామి ఉరుసును ప్రతి సంవత్సరం 14 రోజులు జరుపుకుంటారు. ఈ పండుగను గ్రాండ్ కందూరి ఫెస్టివల్గా పిలుస్తారు. దీనికి శ్రీలంక, మయన్మార్, మలేషియా, సింగపూర్, అరేబియా మరియు ఇతర దేశాల నుండి వేలాది మంది యాత్రికులు ప్రతి సంవత్సరం వస్తారు. ఈ ఉత్సవం వైవిధ్యమైన హిందూ మత సంప్రదాయాలతో నిర్వహిస్తారు. నాగోర్ దర్గాలో సాధారణ ఆరాధనా పద్ధతులు, స్వామికి సమర్పణలు, నాదస్వరం వంటి సంగీత వాయిద్యాల కచేరీ చేస్తారు. షిఫా గుంట అని పిలువబడే ఒక కొలను దర్గా పరిసరాల్లో ఉంది. దీనిని భక్తులు పవిత్రమైనదిగా భావిస్తారు. యాత్రికులు దానిలో స్నానం చేస్తారు. తర్వాతి కాలంలో తంజావూర్ హిందూ మరాఠా పాలకుడు రాజా ప్రతాప్ సింగ్కు సంతానం లేకపోతే స్వామి దర్గాకు వెళ్ళి ప్రార్థించాడు. ఆయన ప్రార్థన ఫలించి కాలాంతరంలో ఒక మగబిడ్డ పుట్టాడు. దానికి సంతోషించి దర్గా వద్ద 131 అడుగుల ఎత్తుతో 5 మినార్లలో అన్నిటికన్నా ఎత్తైన మినార్ను నిర్మించాడు. స్థానికంగా దానిని పెరియ మనారా అని పిలుస్తారు. తర్వాతి కాలంలో ప్రతాప్ సింగ్ కుమారుడైన మరాఠా రాజు తల్జాజీ 4000 ఎకరాల వ్యవసాయ భూమిని దర్గాకు విరాళంగా ఇచ్చారు. ఇప్పటి రూపంలో ఉన్న నాగోర్ దర్గా షాహుల్ హమీద్ ఖాదర్వలి స్వామివారి శ్రద్ధాలువులైన భక్తులచే నిర్మింపబడింది. వీరిలో అత్యధికులు హిందువులు. వీరి నుండి గొప్ప సహకారంతో నిర్మించబడింది. స్వామి దర్గాలో 5 ఎత్తైన మినార్లున్నాయి. ఈ దర్గా ఇస్లాం మరియు హిందూ మతం నుండి యాత్రికులను ఆకర్షించే ప్రధాన యాత్రా కేంద్రంగా ఉంది. ఈ దర్గా ఆ 2 మతాల మధ్య శాంతియుత సహజీవనాన్ని సూచిస్తుంది. అదేవిధంగా
ఆంధ్ర రాష్ట్రంలోని దర్బార్ నగరము కుల మతాలకు అతీతంగా ఎందరో శ్రద్ధావులు సందర్శించే పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. హజరత్ దర్బార్ ఆలీషా వలీ బాబా, హజరత్ జలీల్ మస్తాన్ వలీ బాబా, శ్రీ సద్గురు దర్గా స్వామీజీ, శ్రీ సద్గురు దర్గా మాతాజీ లాంటి సద్గురువుల పాదస్పర్శతో పునీతమైన పుణ్యప్రదేశం దర్బార్ నగరము. అంతేకాదు, ఖాదర్వలీ బాబా స్వరూపమైన వేపవృక్షం, హిందువులు దత్తాత్రేయునిగా, ముస్లింలు దస్తగిరి స్వామిగా పూజించే జువ్వి వృక్షం, అశ్వత్థ నారాయణుడిగా భక్తులు కొలిచే అశ్వత్థ వృక్షం, ఇంకా సమర్థ సద్గురు షిర్డీ సాయినాథుడు పంచలోహ విగ్రహంగా దర్బార్ నగరంలో కొలువై ఉండడం మానవాడిపై ఆ పరమాత్ముడికి ఉన్న ప్రేమకు నిదర్శనం. ఆ సద్గురువుల దర్శన భాగ్యం అందరికీ కలిగి తరించాలని ప్రార్థిస్తూ ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. మాతాపితా గురుదేవార్పణమస్తు. ఓం తత్సత్. ఓం దర్గమాతా శ్రీ దర్గమాతా, జయ దర్గమాతా సద్గురు దర్గమాతా. ఓం దర్గస్వామి శ్రీ దర్గస్వామి, జయ దర్గస్వామి సద్గురు దర్గస్వామి.